ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆయన అనుచరులు దాడి చేయడం సిగ్గుచేటని గాంధీని ఆయన అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు, భూమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడికి నిరసనగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాలరావు, మాజీ కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్, గరిగంటి లక్ష్మీనారాయణ, నజీర్, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్రావు, పుప్పిరి వెంకట్, ప్రభాకర్ రెడ్డి, సంగి మోహన్లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వేణుగోపాలరావు, భూమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులు దాడి చేయడం అప్రజాస్వామికమని, ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించిన గాంధీని ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి పునరావృతమైతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మా నాయకుల మీదే దౌర్జన్యంగా హత్యాయత్నానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని వారి అర్చనలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఇప్పటికైనా అరికపూడి గాంధీ గారు తన పద్ధతి మార్చుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఏదైతే పెట్టిండ్రో ఆ పేరును కూడా కించపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఒక వీధి రౌడీలాగా, బజార్ రౌడీలాగా గాంధీ అని పేరు పెట్టుకొని బజార్ రౌడీలాగా ప్రవర్తిస్తున్న ఆయన తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన వెంటే పడతారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పోలీసులు వెంటనే గాంధీని అరెస్ట్ చేయాలి. ఏదైతే దాడికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకోలేని పోలీసులు సిఐ గారిని, అక్కడ ఏసీపీ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, గోవర్ధన్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఎమ్మెల్యే గారి మీద దాడి నిరసనగా మా హరీష్ అన్న పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్కు బయలుదేరంగా మాకు కామారెడ్డి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము ఈ దాడిని ఖండిస్తున్నాం. మా గోవర్ధన్ గారి ఆశయాలతో మేము ఈ ఉద్యమం చేస్తాం. ఇక ముందు కూడా మీరు తస్మత్ జాగ్రత్త, ఇటువంటి దాడులకు పూనుకోవద్దు. ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానంలో చూసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ మేము ఈ నిరసన చేస్తున్నాం. జై తెలంగాణ. ఏంటంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరైతే అరికపూడి గాంధీ గారు ఉన్నారో ఆయనకు బీఎస్సీలో స్థానం కల్పించారు. ఆ స్థానం కల్పించేది మరి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు కల్పించాలి. మరి ఆయన కాంగ్రెస్ లో చేయలేడు. ఆయనకు ఎట్లా కల్పిస్తారు? మరి బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ కాండవ కప్పుకోవాలని చెప్పేసి మా గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, మరి మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు అని చెప్తున్నారు కదా, మరి మేము ఇంటికి వచ్చేసి బీఆర్ఎస్ జెండా ఎగిరేసి మీకు కాండవ కప్తా అని చెప్పినాడు. మరి ఇలా తప్పేముంది? నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తున్నావు కదా, నువ్వు బీఆర్ఎస్ లో ఉంటే మరి మీ ఇంటికి వచ్చి కాండవ కప్తా అని చెప్పినాడు. నువ్వే ఆయన రాకముందే మరి నువ్వే 200 మంది అనుచరులను తీసుకొచ్చి ఆ ఇంటికి వచ్చి కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలతో దాడి చేయడం ఇది హేయమైన చర్య. ఈ చర్య మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఆయన ఆధ్వర్యంలో జరిగింది. దీన్ని బీఆర్ఎస్ కామారెడ్డి శాఖ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మళ్ళా ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దాడులు జరిగితే దీన్ని మా ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మరి గాంధీ గారి ఇంటికి పోయి మరి సేమ్ ఇటువంటి ఈ చర్యకు ప్రతిచర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇకనైనా ఏదైనా శాంతియుతంగా మరి పరిష్కరించుకొని మాట్లాడుకోవాలి. కానీ మరి ఇట్లా అమ్మ లాంటి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ తొత్తులతోటి కలిపి దాడి చేయడం ఇది హేయమైన చర్యగా భావిస్తున్నాం.